నమస్తే. తెలంగాణలో నిరుద్యోగులంతా రోడ్ల మీదకి వస్తున్నటువంటి నేపథ్యం, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తమవుతా ఉంది. నిరుద్యోగుల నుంచి వాళ్ళైతే దిష్టి బొమ్మలు కాల్చేంత వరకు వెళ్ళినటువంటి నేపథ్యాన్ని చూసుకోవచ్చు. నిన్న మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి తర్వాత ఒకేసారి చికట్పల్లి కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రూప్స్కు సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఈరోజు ఉదయం వరకు, అంటే రాత్రిల్లి మొత్తం అంతా వాళ్ళు ఏదైతే రాస్తారోక కావచ్చు, ధర్నాలతోటే వాళ్ళకు రాత్రి అంతా సరిపోయింది. రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరి నిజంగా నిరుద్యోగులను రెచ్చగొట్టేలాగానే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు డిఎస్సిని, మెగా డిఎస్సి 25,000 పోస్టులతోటి నింపాలని చెప్పేసి వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్. గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీ, మరి ప్రకటించినటువంటి పోస్టులు 11,062 పోస్టులు, కానీ సమయం లేదు చదువుకోవడానికి. వాళ్ళు సమయాన్ని కోరుతా ఉన్నారు. 11,000 పోస్టులు అయినా పర్లేదు, డిఎస్సికి సంబంధించింది కొంత 2 నెలల టైం ఇవ్వని చెప్పేసి వాళ్ళు ఒక పక్కన మొత్తుకుంటా ఉన్నారు. రెండోది, గ్రూప్స్కు సంబంధించినటువంటి అభ్యర్థులు సైతం కూడా డేట్లను పొడిగించి డిసెంబర్లో నిర్వహించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి నిరుద్యోగులంతా రోడ్ల మీదకి ఎక్కుతా ఉన్నారు. చాలా రోజుల తర్వాత అప్పటి ప్రభుత్వం విస్మరించడం జరిగింది. ఇప్పటి ప్రభుత్వంలోనైనా కాస్త న్యాయం అవుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశపడినటువంటి నేపథ్యంలో వాళ్ళకు సమయం లేనందువల్ల ప్రిపేర్ కావడానికి కొంత ఇబ్బంది అవుతుందన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది, ప్రతిపక్షాల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఒక పక్కన ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి, నిరాహార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి, ఇళ్ల ముట్టడి కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దీక్షల పట్ల, ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి ఒక నిరుద్యోగి పట్ల వ్యాఖ్యలు కావచ్చు, నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల పట్ల టార్గెట్ చేసి విమర్శించినటువంటి నేపథ్యంలో నిన్న అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవడం జరిగింది. అయితే గతంలో కొంతమంది ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కావచ్చు, రియాజ్ లాంటి వ్యక్తులు, చనగాని దయాకర్ లాంటి వ్యక్తులు సైతం కొన్ని లీక్స్ ఇవ్వడం జరిగింది మనకు. ఏమని, డిఎస్సిని వాయిదా వేసేది లేదని చెప్పేసి మనకు ముందుగానే బల్మూరి వెంకట్ చెప్పడం జరిగింది, రియాజ్ చెప్పడం జరిగింది, చనగాని దయాకర్ సైతం కూడా చెప్పడం జరిగింది. అదే కోవాలో ఇక్కడ డిఎస్సిని వాయిదా కూడా వేయనటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. ఇంకొక 3-4 రోజులు అయితే ఎగ్జామ్స్ కూడా, కాబట్టి అది వాయిదా వేసేది లేదు అని చెప్పేసి, ప్రసక్తే లేదని చెప్పేసి ఎవరైతే బాహాబాటంగా చెప్పినటువంటి చనగాని దయాకర్ కావచ్చు, బల్మూరి వెంకట కావచ్చు, అంటే వాళ్ళు సమీక్ష సమావేశంలో పాల్గొన్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ముందే వీళ్ళు చెప్పినటువంటి సందర్భాన్ని చూసుకోవడం జరిగింది. అదే నేపథ్యంలో గతంలో బల్మూరి వెంకట చెప్పిండు, రియాజ్ కూడా చెప్పడం జరిగింది, డిఎస్సిని వాయిదా వేసేది లేదు, యథావిధిగా పరీక్షలు కొనసాగుతాయి, గ్రూప్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో డేట్లు, ఆ డేట్లను పొడిగించేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది, దానిపైన సమీక్ష సమావేశాలు మరి జరుగుతూ ఉన్నాయి, వాటిపైన నిర్ణయం తీసుకుంటాడు. ఎవరైతే నిరుద్యోగులు, ముఖ్యంగా గ్రూప్స్కు సంబంధించినటువంటి అభ్యర్థులు వాళ్ళు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఆ దిశగానే ప్రభుత్వ నిర్ణయం ఉండబోతుంది అని చెప్పేసి గ్రూప్స్కు సంబంధించినటువంటి అభ్యర్థులకి ఒక శుభవార్త చెప్పబోతా ఉన్నారు అతి త్వరలో అనేది వాళ్ళు చెప్పినటువంటి అంశం. కానీ నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తే దానికి భిన్నంగా ఉన్నాయి. అంటే ప్రభుత్వం పెట్టాల్సినటువంటి, ప్రభుత్వం ఇప్పటికే డేట్లను నిర్ణయించడం జరిగింది, మేము అనుకున్నటువంటి డేట్లకి ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పడంతో కొంత ఆందోళన చెలరేగింది. మరి దాని పట్ల ఇప్పటికే ఒక పక్కన ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, మరో పక్కన నిరుద్యోగులు కావచ్చు, చాలామంది కూడా గ్రూప్స్కి కానీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులంతా కూడా ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసుకోవడం జరిగింది. మరి దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడా లేదని చూడాలి. దీనిపైన మరి చనగాని దయాకర్తో ఒకసారి మాట్లాడదాం. దీనిపైన ఏమైనా డిస్కషన్ అవుతుందా, అసలు నిజంగా కూడా గ్రూప్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ సంబంధించినటువంటిది మరి వాయిదా వేసేటువంటి అవకాశం ఉంటుందా లేదా అన్నటువంటి అంశాలను కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఆయన గతంలో మాట్లాడినటువంటి మాటలు, ఆయన చెప్పినటువంటి మాటలు కూడా మనం చూసుకోవడం జరిగింది. ఏదైతే డిఎస్సి వాయిదా వేసేదే లేదని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. నిరుద్యోగుల నుంచి ఆయన పట్ల చాలా వ్యతిరేకమైనటువంటి
ఆ, వాళ్ళ భావనను కూడా వ్యక్తపరిచినటువంటి సందర్భం, దయాకర్ యొక్క దిష్టి బొమ్మను కూడా కాల్చినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే నువ్వెవరు చెప్పడానికి డిఎస్సి పోస్టులను పెంచడంతో పాటు వాయిదా వేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంటే, దయాకర్ నువ్వెవరు, నీకు అర్హత లేదు, నువ్వెట్లా చెప్తావు అని చెప్పడం జరిగింది. కానీ దయాకర్ చెప్పినటువంటి మాటలు వాస్తవమైనవి. డిఎస్సిని కూడా వాయిదా వేసేటువంటి పరిస్థితి కనబడతలేదు. కానీ ఇప్పటికి కూడా నిరుద్యోగులంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మరి ఆల్ టికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ వాళ్ళు కొంత ప్రభుత్వం సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది కావచ్చు అని చెప్పేసి ఇంకా కూడా ఆశాజనకంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ అదే సంబంధించినటువంటి చనగాని దయాకరు మరొక కీలకమైనటువంటి ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగింది, అసలు డిఎస్సిని వాయిదా లేదనేది. మరి గ్రూప్స్ సంబంధించినటువంటి వాయిదా వేసేటువంటి అవకాశం ఉంటుందా లేదన్నటువంటిది కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మరి ఓయూ విద్యార్థి నేత అయినటువంటి చనగాని దయాకర్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. దయాకర్ అన్న నమస్తే. నమస్తే. నమస్తే అనిల్ అన్న, మొత్తానికైతే డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, గ్రూప్స్ సంబంధించినటువంటి పరీక్షలు కావచ్చు, పొడిగింపు పైన నిన్న జరిగినటువంటి ఒక ఉధృతమైనటువంటి పరిస్థితి మీకు అందరికి తెలిసే ఉంటుంది. నిరుద్యోగులంతా కూడా వాళ్ళు రోడ్డుకి ఎక్కినటువంటి నేపథ్యం. మీరు ముందుగానే డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షను వాయిదా వేసేదే లేదు, ప్రభుత్వం నిర్ణయించినటువంటి డేట్ల ప్రకారమే ఈ పరీక్షలు జరుగుతాయని చెప్పేసి ముందుగానే మీరు చెప్పడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరు కూడా చెప్పనప్పటికీ ఒక అధికార ప్రతినిధి అయినటువంటి మీరు ఆ సమీక్ష సమావేశంలో పాల్గొని దాని తర్వాత డిఎస్సి పొడిగింపు లేదని చెప్పేసి ఏదైతే చెప్పినో అదే నిజమైంది. కానీ ఈ గ్రూప్స్ సంబంధించినటువంటి విషయంలో చాలామంది కూడా నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు చెప్పడం జరిగింది. మరి నిజంగా కూడా గ్రూప్స్ సంబంధించినటువంటి విషయంలో ఒక శుభవార్త చెప్తారు కావచ్చు అని చెప్పేసి ఆశాజనకంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. గ్రూప్స్ సంబంధించినటువంటి పరీక్షలు పొడిగించేటువంటి ప్రక్రియ ఏమైనా కొనసాగుతుందా, ప్రభుత్వంలో పొడిగించేటువంటి ఆలోచన ఏమైనా ప్రభుత్వం చేస్తుందా అన్న? అసలు ఎట్లా ఉండబోతా ఉంది గ్రూప్స్ సంబంధించినటువంటి పరీక్షలు పొడిగింపు సంబంధించిన విషయం కావచ్చు, గ్రూపు పోస్టులు పెంచడం విషయంలో ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకోబోతుందన్న? నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగుల యొక్క ప్రధానమైన కారణం, దీన్ని మనం పరిష్కరించకపోతే మనం ఒక నాయకులు ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి దీన్ని పరిష్కరించాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. జాబ్ క్యాలెండర్ తో పాటు నియామకాలు కూడా విధి విధానాలు ప్రతి ఇయర్ జరుగుతాయనేది కూడా వెల్లడించారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ కొంతమంది పరీక్షలు రాయని వాళ్ళే ఉద్యోగాల దానికోసం, ఉద్యోగాల వాయిదా కోసం దీన్ని ఒక రాద్ధాంతం చేస్తా ఉన్నారు, దీనిపైన నిరుద్యోగులతో రాజకీయం చేస్తా ఉన్నారు అనేది ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. నేను అంటా ఉన్నాను, తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో గత 10 ఏళ్ల పాటు నియామకాలను తుంగలో వెక్కిన తర్వాత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత తెలంగాణలో నిరంతరం ఉద్యోగాల భర్తీ ఉండాలి, ఎక్కడ కూడా నియామకాలలో కానీ లేకపోతే అక్రమాల విషయంలో కానీ లేకపోతే నిర్లక్ష్య విషయంలో కూడా ఎక్కడ ఉండొద్దు అనే విషయంతో పారదర్శకమైన పరీక్షల కోసం ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచన చేస్తా ఉన్నారు. ఇంకొక విషయం, డిఎస్సి విషయంలో మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు చాలా కరాఖండిగా చెప్పారు. నేను ఎందుకంటే ఇది గతంలో 2023 సెప్టెంబర్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఇప్పటి వరకు అది అంతకుముందు కూడా 5 నుంచి 6 సంవత్సరాలు నిరుద్యోగులు చదువుకున్నారు కాబట్టి ఇది పదే వాయిదా వేసుకుంటా పోతే తెలంగాణలో ప్రతి పరీక్షను వాయిదానే కోరుకుంటారు. కాబట్టి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ పిల్లలు కూడా వాయిదాను కోరుకుంటారు, చదవలేని వాళ్ళందరూ కూడా. కాబట్టి తెలంగాణలో ఈ కల్చర్ అలవాటు అయితే ప్రభుత్వాలు కూడా నడపలేని స్థాయిలో ఉంటది, వీళ్ళకి పదే అతి స్వేచ్ఛలాగా ఉంటది అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల మంచి కోసం మాట్లాడారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో మాట్లాడారు. కొందరు దాన్ని వక్రీకరించే ప్రయత్నంలో ఇచ్చేసి నిరుద్యోగులను రెచ్చగొట్టే పనిలో కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అంటా ఉన్నాను, గ్రూప్ 2 కూడా 2022 నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇది పాత నోటిఫికేషన్ కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని పట్ల దాదాపు 5 నుంచి 6 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, కొంత సమయం కావాలని గతంలో కూడా విజ్ఞప్తి చేశారు, ముఖ్యమంత్రి గారికి చేశారు, మంత్రులకు కూడా చేస్తున్నటువంటి సందర్భంలో కాస్త గ్రూప్ 2 అభ్యర్థుల పట్ల ముఖ్యమంత్రి గారు కానీ సర్వీస్ కమిషన్ సంబంధించిన విషయం కానీ దాని సానుకూలంగా ఉంది. టీజీపీఎస్సీ కూడా సానుకూలంగా ఉందనేది మనకు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా దీని పట్ల ముఖ్యమంత్రి గారు సానుకూలంగా వచ్చి వాళ్ళకు కొంత సమయం ఇస్తారనేది అయితే మేము అందరం కూడా నమ్ముతా ఉన్నాం. వీళ్ళు కొంచెం తొందరపాటు చర్య చేసి వాళ్ళ జీవితాలు ఇది చేసుకొని రోడ్ల మీదకి ఎక్కి ఆ రోడ్ల మీదకి వచ్చిన తర్వాత కొంతమంది కుట్రదారులు ఇక నిరుద్యోగుల ముసుగులో వచ్చి ప్రభుత్వాన్ని తిట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఇక అది మన నిరుద్యోగులకు కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే చదువుకునే నిరుద్యోగులు, ఉద్యోగాలు సాధించే నిరుద్యోగులు ఎక్కడ కూడా అల్లర్లు చేయరు, లేకపోతే ఎక్కడ కూడా విమర్శించరు. వాళ్ళు ఎప్పుడు కూడా పుస్తకాలని, లైబ్రరీని నమ్ముకుంటారు తప్ప రాజకీయాలు చేయరు అనేది మనందరికీ తెలుసు. ఇప్పుడు రాజకీయాలు చేసిన దయాకర్ అన్న ఒక మాట,
దగ్గర ఇప్పుడు నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చింది వాళ్ళు రాజకీయాలు చేయడం కోసం కాదు, మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుండి అదే ఈ పోస్టులు పెంచమని చెప్పేసి వాళ్ళు ఏదో రాజకీయాల కోసం కాదు నిరుద్యోగులను. సానుకూలంగా గ్రూప్ 2 అభ్యర్థుల పట్ల కొంత సానుకూలంగా ఉంటది. వాళ్ళు ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన దాంట్లో పరీక్షల నుంచి గ్రూప్ 1 గానీ, డిఎస్సి గానీ, గ్రూప్ 2 గానీ, గ్రూప్ 3 గానీ మొత్తం కూడా తెలంగాణ పరీక్షల సరళి పైన మాట్లాడారు. వాయిదాల అంశాల మీద మాట్లాడారు, నిరుద్యోగుల అలజడుల మీద మాట్లాడారు, నిరుద్యోగుల పేరుతో చేస్తున్న రాజకీయాల మీద మాట్లాడారు తప్ప ఎక్కడ కూడా ఆయన నిరుద్యోగులను కించపరిచే గానీ నిరుద్యోగుల్ని కాదు. నిరుద్యోగుల పట్ల ముఖ్యమంత్రి గారు చాలా ప్రేమతోని చాలా సానుకూలంగా ఉంది. ఓకే, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనలో ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, పదే పదే చెప్తా ఉన్నాం. దీన్ని కొంతమంది వక్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా నేను అనుకుంటా ఉన్నాను, నిరుద్యోగ గ్రూప్ 2 అభ్యర్థుల పట్ల కొంత సానుకూలంగా ఉంటది. వాళ్ళు కొంత సమయాన్ని కూడా పాటించాలి. మీరు కొంచెం ఓపికతో ఉండాలని కూడా గ్రూప్ 2 అభ్యర్థులకు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు సమయం ఇస్తానంటే వాళ్ళు సంయమనం పాటిస్తారు ఖచ్చితంగా. సమయం పాటించాలి. ముఖ్యమంత్రి గారు అందరి భవిష్యత్తు కోరుకునే వ్యక్తి. ఒక నియంత గతంలో కేసీఆర్ లాగా ఒక మోనోపల్లి లాగా నేనే అనేలాగా లేదు. ముఖ్యమంత్రి గారు ప్రతి అంశం పైన ఆయన ఆలోచన ఉన్నా కూడా 10 మంది ఆలోచనలు కూడా పంచుకొని పనిచేస్తా ఉన్నారు. అధికారుల ఆలోచనలు, సీనియర్ మేధావుల ఆలోచనలతో ముందుకెళ్తా ఉన్నారు. ఎస్పెషల్లీ నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఈ నిరుద్యోగులకు ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలని. ఇవన్నీ గ్రూప్ 2 గానీ, డిఎస్సి గానీ, గ్రూప్ 1 గానీ ఇవన్నీ పాత నోటిఫికేషన్లు కాబట్టి డిసెంబర్ వరకు ఈ నోటిఫికేషన్లన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఇక జాబ్ క్యాలెండర్ చేసి ప్రతి ఉద్యోగ ఖాళీలు మొత్తం కూడా జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలి. ఎందుకంటే మీరు మళ్ళీ చెప్తున్నాను అనిలు, 32 ఏళ్ల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా సాధ్యం కాలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇవాళ విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతా ఉన్నాడు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతా ఉన్నాడు. తెలంగాణలో ఒక పారదర్శకమైన కొలువులు ఇవ్వడానికి, పారదర్శకమైన నియామకాలు చేయడానికి ఇవాళ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇవాళ నిరుద్యోగులు కొంత అసంతృప్తితో ఉండొచ్చు, కొంత ఆశలతో ఉండొచ్చు, కాదనమ్మాను. వాళ్ళ అభిప్రాయాన్ని, వాళ్ళ ఆలోచనల్ని మేము ఎప్పుడు కూడా స్వాగతిస్తుంటాం. ఎందుకంటే నిరుద్యోగులు అనే వాళ్ళు భిన్న ఆలోచనలతో ఉంటారు. అందరూ కూడా ఒకే మనస్తత్వంతో కానీ ఒకే ఆలోచనతో ఉండరు. నిరుద్యోగులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక సంఘంగా, ఒక నిర్మాణాత్మకంగా ఉంటారు. వాళ్ళు పరీక్షలు పెట్టాలనుకునే సెక్షన్ ఉంటుంది, పరీక్షలు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, ఇంకా ఉన్నటువంటి పరీక్షలు అప్లై చేసుకొని కూడా రాయని వాళ్ళు కూడా ఉంటారు. మీరు మళ్ళీ చెప్తా ఉన్నాడు, అనే వాళ్ళు భిన్నమైన ఆలోచనలతో పనిచేస్తా ఉంటారు, చదువుకుంటారు. మీరు నమ్ముతా ఉన్నారా? మీరు కూడా ఆ రోజు డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో పోస్టులు పెంచాలా, వాయిదా వేయాలన్నటువంటి దాంట్లో సమీక్ష సమావేశంలో మీరు ఉన్నారు. బయటకు వచ్చి ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది, వాయిదా వేసేది లేదని. ఇలా అదే కనబడతా ఉన్నది తెర మీద. రేపు ఒకటే స్పష్టంగా చెప్పండి, గ్రూప్ సంబంధించినటువంటి వాయిదాని ప్రభుత్వం దృష్టిలో ఉందా? వాయిదా వేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుందా? మీకు నమ్మకం ఉందా? నేను అంటా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు అయితే గ్రూప్ 2 అభ్యర్థులు కొంత సమయం కావాలన్నారు. మేము కూడా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది కాబట్టి ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం వస్తుందని కూడా మనందరం భావిస్తా ఉన్నాం. దయచేసి నిరుద్యోగ మిత్రులు, గ్రూప్ 2 మిత్రులందరికీ నా యొక్క మనవి, మీరు కొంత సమయాన్ని ఉండండి. మీ యొక్క విజ్ఞప్తులు, మీ యొక్క అభిప్రాయాలు మా దృష్టికి వచ్చినాయి కాబట్టి మేము సాధ్యమైనంత మేరకు అధికారుల దృష్టికి కానీ ఇంకో దగ్గర తీసుకెళ్లి మీకు ఈ అంశాన్ని పరిశీలించే దశలో మేమున్నాము. కొంచెం దయచేసి సమయం పాటించి మరీ మీరు రోడ్లెక్కి ధర్నాలు, ఈ అలజలు, పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. దయచేసి కొంత సహనంతో ఉండండి, ఓపికతో ఉండండి. ప్రభుత్వం ఎప్పుడు నిరుద్యోగుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తా ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయబోతా ఉంది. ఏటా ప్రతి ఖాళీలను కూడా భర్తీ చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు తీసుకుంటా ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడారు ఇలా, ఎందుకంటే డిఎస్సి అంశం కానీ ఉద్యోగాల అంశంలో కొందరు చేస్తున్నటువంటి కుట్రపూరితమైన రాజకీయాలు కానీ, కొందరు సంబంధం లేని వ్యక్తులు నిరుద్యోగులలో చొరబడి దీన్ని రాజకీయం చేస్తానే దాని మీదనే ముఖ్యమంత్రి గారు మాట్లాడే తప్ప నిరుద్యోగులని ఎక్కడ కూడా పరిచేట్లా కానీ వాళ్ళని బాధ పెట్టే వ్యాఖ్యలు మీరు సమర్థించుకోకండి. ఎందుకంటే నిన్న ఒక వ్యక్తిని ఉద్దేశిస్తూ మోతిలాల్ అనేటువంటి వ్యక్తి 9 రోజుల పాటు నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి అసలు ఏ పరీక్షలు రాయలేదు, దేనికి కూడా అప్లై చేసుకోలేదు అన్నటువంటి మరి ఒక అబద్ధాన్ని మరి మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం ఇది సబాబు అంటారు. ఆయన ఆల్మోస్ట్ అన్నిటికీ గ్రూప్ 1కి అప్లై చేసుకోవడం జరిగింది, 2, 3కి కూడా అప్లై చేసుకోవడం జరిగింది. నేనేమంటున్నా, అప్లై చేయొచ్చు, గతంలో చదవచ్చు. ఇవాళ మోతిలాల్ అనే వ్యక్తి
పూర్తిగా రాజకీయాలు చేయాలి, తెలంగాణలో నాయకులు గుర్తుపట్టాలి, పత్రికలలో ఉండాలి అనే ఆలోచన ఎక్కువ వచ్చింది. ఉమ్. ఇలా అప్లై చేసుకున్నంత మాత్రాన ఆయన ఏదో పుస్తకాలు పట్టుకొని రోజు ఓయూ లైబ్రరీకో లేకపోతే చిక్కడపల్లి లైబ్రరీ పోయి చదువుకునే వ్యక్తిలో ఇప్పుడు ఆయన లేడు. అందరు అట్లనే ఉంటారా? ఫోకస్ కోసమే కాదన్న, అందరు అట్లా ఉండరు కదా. అందరు చిక్కడి పెళ్ళికో లేకపోతే ఇంకెక్కడికో పోయి చదువుకోరు కదా, ఇంటి దగ్గర కూడా ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు ఆయన మొన్న చేసిన డిమాండ్లు కొంత న్యాయబద్ధం కావచ్చు, కానీ న్యాయబద్ధం అయినప్పుడు వందలాది మంది నిరుద్యోగులతో కాకుండా ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయంతో పోయి ఒక్కడే పోయి దీక్ష చేసిండు. లాస్ట్ కు ఆయన దీక్షను ఆయనే విరమించుకున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి. కాకపోతే మోతీలాల్ నాయక్ ఇవాళ ఏదో మాట్లాడొచ్చు, ఇవాళ ఆయన సీరియస్ ఆస్పిరెంట్స్ కాదు. అప్లై చేసుకున్నంత ఇవాళ గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 1 కు 4 లక్షల మంది అప్లై చేసుకున్నారు, కానీ ప్రిలిమ్స్ ఎంత మంది రాశారు? 3,23,000 మంది రాశారు. మరి ఎట్లా నేను అనేది దాదాపు 1,00,000 మంది అప్లై చేసుకున్నంత మాత్రాన కాదు. కొందరికి ఒక ఆలోచన ఉంటది, నేను నిరుద్యోగ ముసుగులో లీడర్ కావాలంటది. అశోక్ ఉన్నాడు, అశోక్ రోజు పొద్దున్న లేచి ఒక చిన్న కోచింగ్ సెంటర్ యజమాని ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఆయనకు ఒక ఎమ్మెల్సీ కావాలి, రాజకీయాలు మాట్లాడాలి, రాజకీయ నాయకులు ఇండియాలకు రావాలి, ఆయనను పిలవాలి. రకరకాల ఆలోచనతో ఉంటారు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సరే ఏదేమైనా కానీ అన్న, ఏదేమైనా కానీ సరే ఓకే, రాజకీయాలు పక్క పెడదాం. కానీ గ్రూప్స్కు సంబంధించినటువంటి గ్రూప్ 2 సంబంధించినటువంటి పోస్టుల పెంపు కావచ్చు, వాయిదా అనే దానిపైన ఖచ్చితంగా మీరు కూడా మాట్లాడండి. ఎందుకంటే దీనిపైన ఇప్పటికే నిరుద్యోగులంతా కూడా రగిలిపోతా ఉన్నారు. గ్రూప్ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఇది వాళ్ళ న్యాయపరమైనటువంటి డిమాండ్. మీరు నిజంగా కూడా ఒకవేళ మీకు అవకాశం ఉన్నట్టయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి. జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా ఆయన దృష్టికి అయితే తీసుకువెళ్ళండి. మీరు కూడా ఒక నిరుద్యోగులకైతే ఒక ఆశాజనకమైనటువంటి ఒక వార్తనైతే చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. గ్రూప్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఏదైతే విన్నవించుకుంటా ఉన్నారో గ్రూప్కు వాయిదా ఉంటుందనేది అయితే మీరైతే ప్రధానంగా చెప్తా ఉన్నారు. దీన్ని కొంత అఫీషియల్గా అనౌన్స్మెంట్ కాకపోయినా కానీ ఇట్లాంటి ప్రకటన రేపు వెలువడేటువంటి అవకాశం అయితే ఉంటుందంటారా? నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నా గ్రూప్ 2 అభ్యర్థులు దయచేసి కొంత సమయాన్ని, సహనాన్ని, ఓపికతో ఉండండి. మీరు ఎక్కడ కూడా కోపతలపాలకు పోయాల్సిన అవసరం లేదు. ఇది మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం. మన ప్రజాప్రభుత్వంలో ప్రజల ఆలోచనలు, నిరుద్యోగుల ఆలోచనలు, విద్యార్థుల ఆలోచనలు అందరి కూడా ఆ డిమాండ్ కు, మీరు చేస్తున్న విజ్ఞప్తులకు ఇప్పుడు కూడా పరిష్కారాలు ఉంటాయి. మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఇది మన ప్రభుత్వం. మనము తెలంగాణ సమాజం కోరి తెచ్చుకున్న ప్రభుత్వం. ఇది ఒక్కరితో కాదు, ఇంకా 10 ఏళ్ళు తెలంగాణలో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకొని ముందుకెళ్తా ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు తెలంగాణలో నిరుద్యోగుల భవిష్యత్తుతో పాటు ఒక ప్రభుత్వ రంగంలో పాటు ప్రైవేట్ రంగంలో కూడా స్కిల్ యూనివర్సిటీలతో పాటు ఇలా సాఫ్ట్వేర్ రంగాల్లో, పరిశ్రమ రంగాల్లో కూడా నిరుద్యోగులకు, చదువుకున్న వాళ్ళకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇది మన ప్రభుత్వం, ఇది నిరుద్యోగులు కొట్లాడి తెచ్చుకున్న ప్రభుత్వం, ఇది ప్రజలు తెచ్చుకున్న ప్రభుత్వంలో మీరు ఆందోళన చెందొద్దు, బాధపడద్దు. దయచేసి మీకు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, మాలాంటి వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. మీ ఆలోచనలు, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరికి పోతుంది. మీకు సమస్యకు పరిష్కారం అయ్యే రీతిలో మాలాంటి వాళ్ళం కూడా మీకు ఉపయోగపడతాం అనేది కోరుతున్నాం. దయచేసి ఎక్కడ కూడా ఆందోళన చెందొద్దని నేను కోరుతున్నాను, మనవి చేస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ చానగన్ గారు. మొత్తానికైతే చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటిదంటే ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని. ఒక పక్కన డిఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో పోస్టుల మెగా డిఎస్సి కావచ్చు, మరో పక్కన వాయిదాని కొంత మరి దానిపైన ప్రభుత్వం మొదటి నుంచే కొంత దాన్ని సైడ్ ట్రాక్ పట్టించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే వాయిదా ఉండదు, పెంచేటువంటి అవకాశం కూడా మెగా డిఎస్సి ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు గ్రూప్స్ సంబంధించినటువంటి దాంట్లో మొదటి నుంచి కొంత సానుకూలంగానే ఉంది. ఇప్పటికి కూడా గ్రూప్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రూప్ 2 అభ్యర్థులు కొంత ప్రభుత్వం పైన కొంత సానుకూలంగానే ఉండేది. కానీ నిన్న ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత వాళ్ళంతా రేజ్ కావడం జరిగింది. మా ప్రతాపం ఏంటో చూపెడతామని చెప్పేసి నిన్న అశోక్ నగర్లో అందరూ కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి అందరూ కూడా రావడం జరిగింది. రోడ్డు మీదకి ఎక్కి వాళ్ళ నిరసన కూడా తెలపడం జరిగింది. కాబట్టి మొదటి నుంచి కొంత సానుకూలంగా ఉండి ఈ యొక్క గ్రూప్ 2 పోస్టులని పెంచడంతో పాటు వాయిదా వేస్తామన్నటువంటి దాన్ని నెరవేరుస్తాడు ముఖ్యమంత్రి. ఒక పక్కన డిఎస్సి పైనే ఇప్పటికే మరి అక్కడ ఉన్నటువంటి ఆయన పక్కన ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ప్రోద్బలంతో కొంత దాన్ని ఇట్లా పట్టించుకోలేదు. కానీ మరి డిఎస్సి అభ్యర్థుల యొక్క నిరసన తగిలింది, గ్రూప్స్ సంబంధించినటువంటి అభ్యర్థుల నిరసన తగిలినట్టు అయితే కొంత ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క సమస్యలని, వాళ్ళ యొక్క విన్నపాలని దృష్టిలో పెట్టుకొని గ్రూప్స్ 2 పోస్టులని పెంచడంతో పాటు వాయిదా వేద్దామని చెప్పేసి కొంత వాళ్ళు సానుకూలంగా ఉండేది. మరి దాని పట్ల మరొకసారి సమీక్ష సమావేశం పెట్టేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. దీనిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయం 17వ తారీఖున తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకైతే అందుతున్నటువంటి సమాచారం. 17వ తారీఖున ఒక కీలకమైనటువంటి ప్రకటన గ్రూప్ 2, 3 సంబంధించినటువంటి పోస్టుల విషయంలో కానీ, వాయిదా విషయంలో కానీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.